ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి మరియు ఆయన తీసుకునే స్టాండ్స్ ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తుంటాయి. తనను నమ్ముకున్న నేతలకు తన వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా వెనకేసుకు వస్తారనే పేరు జగన్కు పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. అయితే ఇదే ధోరణి ఆయనకు కొన్నిసార్లు ప్లస్ పాయింట్ కాగా మరికొన్నిసార్లు తీవ్రమైన మైనస్ పాయింట్గా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తుంటాయి. తాజాగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు అరవుకు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసుపై విశాఖపట్నంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికలపై తీవ్రమైన ట్రోలింగ్కు మరియు పెనుదుమారానికి కారణమయ్యాయి. 18 ఏళ్ల పిల్లవాడికి ఏం తెలుస్తుందని, యాక్సిడెంట్లు సహజంగా జరుగుతుంటాయని జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వివాదం మరియు ఇరుపక్షాల వాదనల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నేతలకు అండగా నిలబడే విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలిటిక్స్ మరోసారి చర్చకు వచ్చాయి. విశాఖపట్నం పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను దారుణంగా వేధిస్తుందనే దానికి ఉదాహరణగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి కేసును ప్రస్తావించారు. అప్పలరాజు కుమారుడు 18 ఏళ్లలోపు పిల్లవాడని, బైక్ నడుపుతుండగా కర్మవశాత్తు ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒక మనిషి చనిపోయాడని జగన్ పేర్కొన్నారు. లోకంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతుంటాయని, దాన్ని తాను కరెక్ట్ అని చెప్పడం లేదు, కానీ ఆ పిల్లవాడిపై ప్రభుత్వం కావాలనే మర్డర్, హోమిసైడ్ సెక్షన్లు పెట్టి ఇరికించాలని చూస్తుందని ఆరోపించారు. ఈ కేసు విషయంలో చివరకు జడ్జి కూడా పోలీసుల తీరును తప్పుబట్టి 18 ఏళ్ల కుర్రవాడిపై మర్డర్ కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించి సెక్షన్లు మార్చారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ మాజీ మంత్రి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ స్థాయిలో లీగల్ అంశాలను ప్రస్తావిస్తూ సానుభూతి ప్రకటించడం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మరియు సదరు నేత కుటుంబానికి పెద్ద భరోసాను ఇచ్చింది. జగన్ మాటలకు సిదిరి అప్పలరాజు ఎమోషనల్ కావటం కూడా కనిపించింది. అయితే ప్రమాదం జరిగిన తీరును, కేసులోని ఇతర టెక్నికల్ అంశాలను పక్కన పెట్టి జగన్ కేవలం వన్ సైడ్ గా సమర్థించారనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేన పార్టీలో సోషల్ మీడియా వింగ్స్ మరియు పలు పొలిటికల్ వెబ్సైట్లు విపరీతమైన ట్రోలింగ్ కు శ్రీకారం చుట్టాయి. పోలీస్ వర్గాల సమాచారం మరియు కూటమి నేతల వాదన ప్రకారం ఈ వివాదం కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంతో ఆగిపోలేదని వారు గుర్తు చేస్తున్నారు. సిదిరి అప్పలరాజు కుమారుడు వేగంగా బైక్ నడుపుతూ పశువుల కాపరి దానయ్యను ఢీకొట్టిన మాట నిజమే అయినప్పటికీ ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారని, పైగా చట్టం నుండి తప్పించుకోవడానికి సినిమాలలో లాగా కేసును అరవ్ స్నేహితుడైన సిద్ధార్థ్ అనే మరో యువకుడిపైకి తోసేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చట్టాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వ్యక్తిని 18 ఏళ్ల పిల్లవాడు అంటూ జగన్ జాలి ప్రదర్శించడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా నిలదీస్తున్నారు. చట్ట ప్రకారం 18 ఏళ్లు దాటితే ఓటు హక్కు వచ్చే మేజర్ అవుతారని, అలాంటి వ్యక్తి తప్పును దాచిపెట్టే ప్రయత్నం చేస్తే చట్టపరమైన సెక్షన్లు పడడం సహజమేనని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన సామాన్య పశువుల కాపరి కుటుంబం పరిస్థితి ఏంటని, జగన్ గారి దయ మరియు సానుభూతి కేవలం మాజీ మంత్రి కొడుకుకే పరిమితమా, ఆ చనిపోయిన పేద కుటుంబానికి వర్తించదా అంటూ నెటిజన్లు ఆన్లైన్ వేదికగా ఘాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. తప్పు చేసిన తన వాళ్లను గుడ్డిగా వెనకేసుకు రావటం వల్లనే జగన్కు ప్రజాదరణ తగ్గుతుందనే విమర్శలను ఈ ట్రోల్స్ మరింత పెంచుతున్నాయి. మీరన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించే ఈ ఓన్ లీడర్ ప్రొటెక్షన్ విధానానికి రెండు వైపులా పదునున్న కత్తి లాంటి ఫలితాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా కష్టాలలో ఉన్న తన పార్టీ నేతల కోసం తానే స్వయంగా నిలబడి లీగల్ అంశాలపై పోరాటం అనేది
పార్టీ అంతర్గత కేడర్లో అత్యంత బలమైన విశ్వాసాన్ని మరియు లాయల్టీని పెంచుతుంది. నేతలు పార్టీని వదిలి వెళ్లకుండా కట్టిపడేయటానికి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్గా నిలుస్తుంది. నన్ను నమ్ముకుంటే జగన్ ఎక్కడికైనా వస్తాడనే నమ్మకం లీడర్లలో కలుగుతుంది. కానీ సామాన్య ప్రజల ప్రాస్పెక్టివ్లో చూసినప్పుడు లేదా చట్టం మరియు నైతిక విలువల పరంగా పరిశీలించినప్పుడు ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమైన ప్రమాదంలో వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నంలో జరిగిందనే ఆరోపణలు ఉన్నప్పుడు ఆ తప్పును కేవలం రాజకీయ వేధింపులుగా చిత్రీకరించడం ప్రతికూల ప్రభావం చూపుతుంది. సామాన్య ఓటర్లు దీనివల్ల వైఎస్ఆర్సీపీ కేవలం పెద్దలకే అండగా ఉంటుందనే భావనకు వచ్చే ప్రమాదం ఉంది. 2029 ఎన్నికలలో మళ్లీ పట్టు సాధించాలని చూస్తున్న జగన్కు ఇలాంటి సున్నితమైన కేసులో బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు నిలబడ్డారనే నేరేటివ్ బిల్డ్ అయ్యే అది పొలిటికల్గా పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి కేసుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు దానికి కౌంటర్గా సోషల్ మీడియాలో వస్తున్న ఘాటైన ట్రోల్స్ ఏపీ రాజకీయాలలో ఇరు పక్షాల మధ్య సరికొత్త మైండ్ గేమ్కు కారణమయ్యాయి. తన వాళ్లను వెనకేసుకొచ్చే జగన్ మార్కు వ్యూహం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. మరి సిదిరి అప్పలరాజు కొడుకుకు రోడ్డు ప్రమాదం కేసుపై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సానుభూతి వ్యాఖ్యలపై మరియు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.